ప్రైజ్లా దేవుని నామమున వందనాలు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవునికి స్తోత్రాలు. ఈరోజు షార్ట్ మెసేజ్ ద్వారా నేను మీ ముందుకు వచ్చాను. మరి కీర్తనల గ్రంథం, దావీదు రచించిన కీర్తనల గ్రంథం 37వ అధ్యాయము 5వ వచనంలో చూసినట్లయితే, మీ మార్గములను యెహోవాకు అప్పగింపుము, ఆయనను నమ్ముకునుము, మీ కార్యములను సఫలపరుస్తాను అని వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. మరి శ్రేష్టమైన వాగ్దానం, అమూల్యమైన వాగ్దానం మనకు ఇచ్చి ఉన్నాడు. అందును బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు. మన మార్గములను ఆయనకు అప్పచెప్పే వరముగా ఉందాము, ఆయనను నమ్ముకుని ఉందాము, ఆయనను ఆనుకుని ఉందాము. అప్పుడే మన కార్యములను సఫలపరుస్తానని వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. అందును బట్టి వందనాలు, స్తోత్రాలు. మనకు తోడుగా ఉన్నాడు, మనకు నీడగా ఉన్నాడు, సహాయకుడుగా ఉన్నాడు, మనకు తల్లిగా, తండ్రిగా, యజమానుడిగా, కాపరిగా ఉన్నాడు. అందును బట్టి వందనాలు, స్తోత్రాలు. మన కన్నీటిని, మన బాధను, మన వేదనను, మన కష్టాల్లో ఉన్నప్పుడు, కన్నీటితో ఉన్నప్పుడు ఆయన మనకు ఆదరించేవాడుగాను, సమాధానం ఇచ్చే దేవాతి దేవుడుగాను, మనకు తోడుగా అండగా ఉండి మనకు ధైర్యం ఇచ్చే దేవాతి దేవుడుగాను మనకు ఉన్నాడు. ఎప్పుడైతే మన మార్గములను ఆయనకు అప్పజెప్పినట్లయితే మన కార్యములను సఫలపరుస్తానని వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. అడుగుడి ఇస్తాను, వెదుకుడి దొరుకును అన్న దేవుడు మరి అడగంగానే మనకు దేవాదేవుడు ఇచ్చి ఉన్నాడు. అందును బట్టి వందనాలు, స్తోత్రాలు. మనకు తోడుగా ఉన్నాడు. అందును బట్టి దేవాదేవునికి వందనాలు, స్తోత్రాలు. అలాగే మరి అట్టి కృప మనందరము పొందుకుందుము గాక. మన మార్గములను మన చేతిలో ఉంచుకోకుండా ఆయనకు అప్పజెప్పినట్లయితే మన కార్యములన్నిటినీ ఆయన సఫలపరుస్తాడు. మన కుటుంబాన్ని ఆశీర్వాదిస్తాడు. బాధల వేదనలో మనకు అన్నిటిని తుడిచే దేవుడుగా ఉన్నాడు. అందును బట్టి వందనాలు, స్తోత్రాలు. అట్టి కృప మన కుటుంబాలకు దయచేయునుగాక. మరి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ర, మహోన్నతుర, సర్వోన్నతుర, సర్వశక్తిమంతుర, నీకు స్తోత్రాలు ప్రభా. మా కుటుంబాలన్నింటినీ చేతులకు సమర్పించుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామమును హెచ్చిస్తూ నా జరుడైన సర్వశక్తిగల యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్.